హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆర్డర్ మీద చేసిన మంచం. ఇది 78, 72. మనం మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను కదా, 66 అంటే 75, 72. కానీ ఇది ఆర్డర్ మీద మనం 78, 72 చేసాం. కస్టమర్కి ఆల్రెడీ 78, 72 ఆన్లైన్లో పరుపు ఉంది. సో మనం దానికోసం కస్టమైజ్ చేసాం. ఇది ఈ మంచం వాళ్ళకి నచ్చింది. సేమ్ ప్యాటర్న్ మనం చేసాం. ఈ వీడియోలో కూడా మీకు చిన్న చిన్న డౌట్స్ చెప్తాను చూడండి. మనం ప్రీమియం అని చెప్తూ ఉంటాం కదా, ఇదంతా కూడా ప్రీమియం కర్ర. చూసారా, మీకు వీడియోలో కూడా తెలుస్తుంది కర్ర. దాంతోపాటు కూడా ఇదంతా కూడా మెషిన్ చెక్కుడుకు ఉండాలంటే కంపల్సరీ కర్ర క్వాలిటీ ఉండాలి. కుర్చీ కానీ ఇవి కానీ ఏమి ఉండకూడదు. మనకి ఈ సైడ్ కూడా డిజైన్ చూసారా, ఇలా బాల్లా వచ్చి థ్రెడ్ డిజైన్ వస్తుంది. చాలామందికి మంచాన్ని ఏంటి అని డౌట్ అడుగుతున్నారు కదా. ఇది సైడ్, అక్కడ ఒక సైడు, ఇది లెగ్ బోర్డు, హెడ్ బోర్డు, రెండు సెంటర్ సపోర్ట్ సరిపోవని అనుకుంటారు. కానీ 2 సెంటర్ సపోర్ట్ సరిపోతాయి. ఎందుకంటే ప్లేవుడ్ ఇక్కడ ఉంటుంది. అంటే 2 ఫీట్కి మధ్యలో ఒక ప్లేవుడ్ ఉంటుంది. మనం కూడా 15 mm ప్లేవుడ్ ఇస్తాం. 15 mm ప్లేవుడ్ అంటే ఆల్మోస్ట్ 10 years దాకా లైఫ్ ఉంటుంది. అంటే ఇక యూజేజ్ మీరు రఫ్గా వాడితే అది 5 yearsలో వస్తుంది. ఐటమ్ బాగా రావాలంటే మనం కేర్ కూడా అలాగే తీసుకోవాలి. దీంట్లో ఒకటి మైనస్ ఏంటంటే మనం డస్ట్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్మాల్ గ్యాప్లోకి డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీ ఇంటి దగ్గర పాత బ్రష్ ఏదైనా పెయింట్ బ్రష్ ఉన్నా దాంతో క్లీన్ చేసుకున్నా కూడా డస్ట్ పట్టకుండా ఉంటుంది. దీన్ని వాటర్తో కానీ అలాగే ఏం తొడవకూడదు. ఓన్లీ క్లాత్తో కానీ బ్రష్తో కానీ తుడిస్తే సరిపోతుంది. అలాగే దీంట్లో స్ప్రే పాలిష్ ఉంటుంది, మాన్యువల్ పాలిష్ ఉంటుంది. స్ప్రే అయితే గ్లేసింగ్ ఉంటుంది. కానీ ఈ కర్రకున్న నేచర్ ఏంటంటే ఈ జాయింట్ దగ్గర ఎక్కడైనా ఏదైనా పగులు వచ్చినా ఆ స్ప్రే పాలిష్ అనేది ఇబ్బంది పెడుతుంది. హ్యాండ్ పాలిష్ అనుకోండి, మళ్ళీ మనం పాలిష్ చేసుకోవచ్చు ఈజీగా. అది మీరు దీనికి హెడ్ బోర్డ్ డిజైన్ ఏది ఉందో లెగ్ బోర్డుకి 2 సైడ్ పట్టీలకి సేమ్ డిజైన్ వస్తుంది. అందరూ డిజైన్ వేరే అనుకుంటున్నారు, వేరే ఏమీ రాదు. ఇది ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అన్ని వైపులో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి, యాక్చువల్లీ 75 ప్లేవుడ్ అంటే చూసారా, మనం 70 చేయడం వల్ల ఇంత ప్లేస్ మళ్ళీ ఖాళీ వచ్చింది. దీనికి మనం ఏం చేస్తామంటే ప్లేవుడ్ చిన్న కట్ చేసి మళ్ళీ దాన్ని మొక్క పెడతాం అంట. ఆ ప్లేవుడ్ ఈజీగా తీసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మన ప్లేవుడ్ని ఇలాగా ఆ గ్యాప్ని ఫిల్లింగ్ చేసి చిన్న ప్లేవుడ్ మొక్క పెట్టాం. సో మేము ఎప్పుడు క్వాలిటీ వన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా. ఇది వన్స్ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్ మంచం. మీకు వన్స్ ఇన్వెస్ట్మెంట్ పడితే ఇంకెప్పటికీ పోదు. ఇంత క్వాలిటీ వుడ్ గ్రైండ్స్ కూడా చూడండి. చూసారా ఎలా ఉందో. ఈవెన్ ఇది కూడా దగ్గరగా చూపిస్తాను చూడండి. క్వాలిటీ విషయంలో తగ్గేదేలే అని ఎందుకంటానంటే ఎందుకు మనం డైలాగ్లే కాదు, క్వాలిటీ కూడా రియాలిటీగా ఇస్తాం. సరే, మంచం బిగించి ప్లేవుడ్ వేసి పరుపు వేసిన తర్వాత వచ్చిన మన ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇది యాక్చువల్లీ దీని మీద ఉన్న పరుపు 8 inches. సో రీబాండెడ్ విత్ మెమరీ ఫోమ్. దానివల్ల కొంచెం హైట్గా ఉంది. అదే 6 inches వేసుకుంటే కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. ఈ మ్యాటర్స్ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. రీబాండెడ్ విత్ మెమరీ ఫోమ్. క్వాలిటీ విషయంలో రాజీ పడే సమస్య లేదు. ఎక్సలెంట్ క్వాలిటీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.